మోదీజీ ఇద్దరు సివిల్ సర్వెంట్స్ కి పొలిటికల్ పొజిషన్ ఇచ్చారు. ఎస్ జైశంకర్ జీకి, అశ్విని వైష్ణవ్ జీకి. వాళ్ళ ఇద్దరు కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ని చాలా బాగా హ్యాండిల్ చేస్తున్నారు. పబ్లిక్ రిక్వెస్ట్ మోదీజీకి ఒకటే, తుకారాం ముండే గారికి కూడా హెల్త్ మినిస్టర్ లో ఒక మంచి పొజిషన్ ఇవ్వండి. ఆయనని FSSAI హెడ్ గా చేయండి. లేకపోతే DCGI డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాలో ఒక మంచి రెస్పాన్సిబిలిటీ ఇవ్వండి. ఎందుకంటే మన దేశంలో కల్తీ లేని ఫుడ్ దొరుకుతుందా? మనం వాడే మెడిసిన్స్ నిజంగా సేఫ్ గా ఉన్నాయా? మనకి కల్తీ లేని ఫుడ్ మెడిసిన్స్ దొరుకుతాయని ప్రజలు ఆశల్ని ఎప్పుడో వదిలేశారు. మన దేశంలో కల్తీ లేని ఫుడ్ మెడిసిన్స్ దొరుకుతాయని ఆశల్ని నిజం చేసే కెపాసిటీ తుకారాం ముండే గారికి ఉంది అని ప్రజలు నమ్ముతున్నారు. అసలు ఆయన FDA హెడ్ అయ్యి జస్ట్ 2 నెలలు అవుతుంది. కేవలం 2 నెలల్లో 3000 కంటే ఎక్కువ ఇన్స్పెక్షన్స్ చేశారు. 700 కంటే ఎక్కువ కంపెనీస్ కి నోటీసెస్ పంపించారు. జస్ట్ 2 నెలల్లో ఇంత పెద్ద యాక్షన్స్ అంటే మామూలు విషయం కాదు. బ్లింకిట్ లో ఫ్రోజన్ మెటీరియల్, ఫుడ్, వెజిటేబుల్ స్టోర్ చేసే ప్లేసెస్ లో కాక్రోచెస్ తిరుగుతున్నాయి. పాలు, పన్నీర్ ఇంకా చాలా ఫుడ్ ప్రొడక్ట్స్ క్వాలిటీ మీద క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. ఎక్కడెక్కడనో ఇన్స్పెక్షన్స్ చేసి మన ఫుడ్ క్వాలిటీ ఎలా ఉంది అనే విషయాన్ని బయటికి తీసుకొస్తున్నారు. కానీ ఈ యాక్షన్ ప్రైవేట్ కంపెనీస్ వరకే ఆగలేదు. కేసు కోర్టుకి వెళ్ళినప్పుడు కోర్టు ఇలా అంది, మీరు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ మాత్రమే చెక్ చేస్తున్నారు, గవర్నమెంట్ క్యాంటీన్స్ ని కూడా చెక్ చేస్తారా అని అడిగింది. అప్పుడు తుకారాం ముండే గారు ఏం చేశారో తెలుసా? డైరెక్ట్ గా మహారాష్ట్ర హైకోర్టు క్యాంటీన్ ని చెక్ చేశారు. అంటే చెకింగ్ అంటే అందరికీ ఒకేలా ఉండాలి. ప్రైవేట్ అయినా, గవర్నమెంట్ అయినా, చిన్న కంపెనీ అయినా, పెద్ద కంపెనీ అయినా రూల్స్ ఫాలో అవ్వకపోతే యాక్షన్ తప్పదు అనే మెసేజ్ ని క్లియర్ గా ఇచ్చారు. ఇవాళ తుకారాం ముండే గారు ఎక్కడికి వెళ్ళినా ఆయనకి చప్పట్లు వస్తున్నాయి. జనాలు ఆయనని పొగుడుతున్నారు. కానీ ఇక్కడే ఒక క్వశ్చన్ ఉంది, ఇలాంటి సివిల్ సర్వెంట్ కి ఇంకా ఒక పెద్ద పొజిషన్ ఎందుకు ఇవ్వలేదు? ఆయన 21 సంవత్సరాల